రాళ్లబండి సుబ్బారావు గారు అంటే ఒక మహానుభావుడు. రాజమండ్రిలో చిరనివాసం ఏర్పరచుకుని పురావస్తువులు ఏ అయితే ఉన్నాయో పూర్వకాలపు నాణ్యాలు కానివ్వండి, పూర్వకాలపు విగ్రహాలు కానివ్వండి, ఇలా పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. గ్రంథాలయాన్ని కూడా పుస్తకాలు కూడా అనేక పుస్తకాలు ఆయన సేకరించి ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. భారతదేశంలో 4 చోట్ల ఉన్నాయి. కలకత్తాలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, తర్వాత రాజమండ్రిలో ఉంది. ప్రభుత్వం వారు టేకప్ చేసి రాళ్లబండి సుబ్బారావు మ్యూజియంగా దీన్ని పేరు పెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చి విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మ్యూజియంలో వచ్చి మన మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన వస్తువులు కానీ, పురాతన విగ్రహాలు కానీ, పురాతనమైన నాణ్యాలు కానీ అన్నీ చూసి మన పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకునేవారు. ప్రభుత్వం వారు 2023లో 10 కోట్ల రూపాయలతో కొత్తలు కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం వారు 4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వారు 6 కోట్లు ఇచ్చి ఇది రెనోవేట్ చేసి దీన్ని బాగా తయారు చేయాలని చెప్పి ఈ రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియంని ఇక్కడ నుంచి తవ్వేసి డిస్మాండిల్ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పురాతన వస్తు సంపద అంతా పట్టుకెళ్ళి బొమ్మూరులో పెట్టారు. బొమ్మూరులో పెట్టారు, గోదావరిలో పెట్టారు, ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్తున్నారు బొమ్మూరులో పెట్టారని వాళ్ళు అంటారు. మరి ఎక్కడ పెట్టారో ఏంటో కూడా ప్రజల వరకు కూడా సరైన అవగాహన లేకుండా చేశారు. అయ్యా, రాబోయేవి పుష్కరాలు ఎన్ని రోజులు ఉన్నాయి మీకు? ఆల్రెడీ 11 months 10 months ఉంటాయి. 10 monthsలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి. దీనికి శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 4 కోట్లు 2 కోట్లు ఇచ్చారు. ఇంకో 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లు శాంక్షన్ అన్నారు. 6 కోట్లలో 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఏంటి దీన్ని? ఒక స్లాబ్ వేశారు, వదిలేసారు, పడగొట్టేశారు. ఒక స్లాబ్ వేశారు, వదిలేశారు. అసలు పుష్కరాలు లాంటి దీన్ని ఏ రకంగా మీరు పూర్తి చేయాలనుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దారుణం. ఎందుకంటే నేను అడిగాను, దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఏడీ గారిని అడిగితే ఏమంటే పురంధీశ్వరి గారి గురించి తిరగలేక సత్రామండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసినా వాళ్ళు ఏమో మా విన్నపాలు పట్టించుకోరు. అమ్మ తల్లి 2 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యి మీరేమో 2 కోట్లు రిలీజ్ చేస్తే ఏదో ఇలా కంప్లీట్ చేస్తామమ్మంటే ఆవిడ ఎన్నిసార్లు వెళ్ళా దొరకదన్నారు. అమ్మ ఏమయ్యా బాబు, ఆవిడ ఎక్కడెందుకు దొరుకుతుంది? ఆవిడ మీరు ఢిల్లీ వెళ్తే దొరుకుతుంది, లేకపోతే బాపట్ల వెళ్తే దొరుకుతుంది. ఆవిడ పుట్టిల్లా లేకపోతే ఇవిడ అత్తోరిల్లా ఎక్కడ దొరకదు? ఇక్కడ ఉండదు ఆవిడ. ఎందుకంటే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడో ఉన్న సినిమాక్టరీ చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ చేశారు. మురళీమోహన్ గారు ఎందుకు తీసుకొచ్చి ఎంపీ చేశారో ఆవిడకి అర్థం కాదు. ఆవిడ ఆస్తులు పెంపొందించుకుని ఇక్కడ డెవలప్ అయ్యాడు. ఈవిడికి ఎంపీ పదవి కావాలి, అందుకని ఇక్కడికి వచ్చి పోటీ చేసింది, ఎంపీ అయిపోయింది. అక్కడితో ఆవిడ చాప్టర్ అయిపోయింది, ఎంపీ అయిపోయింది. ఆవిడకి ఇక్కడ రాళ్లబండి మ్యూజియం కట్టారు. ఆ పుస్తకాలు ఎలా చేస్తారు ఏంటో ఆవిడకి అనవసరం. ఆ రకంగా ఈ వేళ ఉంది. మరి రాళ్లబండి మ్యూజియంని మీరు తక్షణం కేంద్ర ప్రభుత్వం వారు మిగతా 2 కోట్లు రిలీజ్ చేయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ రిలీజ్ చేయకుండా ఉందో ఆ అమౌంట్ తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాళ్లబండి మ్యూజియం దగ్గర ఇక్కడే మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం. రాజమహేంద్రి వారసత్వ సంపద కార్యక్రమం చేపట్టి సుమారు 6 సంవత్సరాలు. ఇవాళ ఈ వారసత్వ సంపద దామెల రామారావు ఆర్ట్ గ్యాలరీ, అలాగే ఆ పక్కన ఏదులూరి గంగాధరం వీరేశలింగం పురమందిరం కేల్వారి వీధిలో ఉంది. సుబ్బారావు దీని పరిరక్షణ నిమిత్తం సుమారు 6 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి తదనంతరం విన్నవిస్తే భర్త గారు కొంత అమౌంట్ చేయడం పునాదులు వేసిన స్లాబ్ పడింది. వాళ్ళ గోతులమయంగా ఉంది. రూపాయి వసతిగా పరిరక్షణ సమితి గా నేను మాట్లాడుతున్నా. పుష్కరాల్లో కూడా విగ్రహాలన్నీ లేపేస్తామని చెప్పి డిఈ గారు ఫోన్ చేశారు. నాకు డిఎస్ఏ కాల్ తీస్తే చేయి తీస్తామని చెప్పి చెప్పాను ఆయనకి. అదే సంగతి దుర్గేష్కి చెప్పాను, ఆదిరెడ్డి వాసు గారికి.